ఈ ఎగ్జిట్ పోల్ ఎందుకు చేస్తారు? ఏమిటి దాని ప్రధాన ఉద్దేశం? ఏం చెప్పాలని? దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్ అని నేను అంటాను. 39 రోజులు పెట్టే ఖర్చుకి ఎగ్జిట్ పోల్ రన్ చేసే ఖర్చు ఈక్వల్గా ఉంది. అంచనా వేయడంలో దాదాపుగా ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఈ ఫెయిల్ వచ్చింది? 5 గంటలకు పోలింగ్ అయిపోగానే 6 గంటల నుంచి 5:30 నుంచే స్టార్ట్ చేస్తారు కౌంట్ డౌన్. ఆంధ్రాలో నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి చాలా గణనీయంగా సక్సెస్ కాబోతుందని అనేక మంది నన్ను ట్రాక్ చేసి అడిగారు. ధర్మవరంలో కేటీఆర్ ఎందుకు ఓడిపోయాడు? రాష్ట్రంలో జగన్ మీద, జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత రోలిన్ అయింది ఆయన మీద. నరేంద్ర మోదీ, అమిత్ షా మీరు ఎట్లా షేర్లు కొనమని చెప్తారు? 30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెక్యూర్డ్ గవర్నమెంట్ రావట్లేదు అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకుంటారు. విత్డ్రా చేసుకున్నప్పుడు మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశానికి ఫ్లెచ్చింగ్ అయిందా, లేకపోతే జగన్ మిస్టేక్ వలన పవన్ బాబుకి ఇద్దరు ఫ్లెచ్చింగ్ అయిందా? ప్రజల్ని రాంగ్ సైడ్ రబ్ చేస్తే రాంగ్ సైడ్ రిజల్ట్స్ ఇస్తారు ఖచ్చితంగా. జగన్కి అదే జరిగింది. ప్రజలు ఓటేస్తారు, ఓటు వేసే వరకు ఈగోతో ఓటేస్తారు, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తుంటారు. నమస్తే. ఎగ్జిట్ పోల్స్ 2024 జూన్ 2, 3వ తారీఖు వరకు ఎట్లా అనే చర్చ జూన్ నెలలో ఒక వారం రోజుల పాటు సంచలనాన్ని కలిగించినాయి ఎగ్జిట్ పోల్స్. పోలింగు అయిపోవడము, పోలింగ్ ముగియడం, సాయంత్రము 6 గంటలకల్లా అన్ని టీవీలలో పెద్ద పెద్ద అక్షరాలతోని ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరు ఎన్ని గెలుస్తారు, ఏ నాయకుడు బలవంతుడు, ఇవన్నీ వచ్చినాయి. ఇది ఒకవైపు నుంటే మరోవైపున స్టాక్ మార్కెట్ చుక్కలను తగిలింది. అసలు ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఎందుకు చేస్తారు? మొన్నటి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు విఫలమైనవి? కారణాలు ఏమిటి? వీటి గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఎన్నికల సరళిపైన, ఎన్నికల పార్టీలు, ఎన్నికలు వీటిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న సంస్థ మిషన్ చాణక్య వ్యవస్థాపకులు శివకేశవ్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం కిషన్ గారు. ఇది అసలు ఈ ఎగ్జిట్ పోల్ ఎందుకు చేస్తారు? ఏమిటి దాని ప్రధాన ఉద్దేశం? ఏం చెప్పాలని? అంటే ఎన్నికల ప్రక్రియల 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి ఎన్నికల నిర్వహణ, ప్రచారము, స్ట్రాటజీసు, వ్యూహాలు, అండ్ తత్ఫలితంగా ఈ 2 అప్లికేషన్స్ని మనం అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి అధ్యయనం చేయడానికి ఎగ్జిట్ పోల్ చేస్తాం. ఎగ్జిట్ పోల్ అంటే జనరల్గా ఎన్నికలు అనగానే ఈ మధ్యకాలంలో సర్వే సంస్థలు చాలా యాంగ్జైటీ క్రియేట్ అయింది. నేను గతంలో కూడా మనం మాట్లాడినాం. దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్ అని నేను అంటా. అంటే గతంలో ఎప్పుడో ఒక 3-4 డికేడ్స్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత జాతీయ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఎన్నికలకు పోయే క్రమంలో పిల్లలు క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్లు. ఆ రోజు చిన్నపిల్లలు చేతికి జెండాలు ఇచ్చి, పిప్పర్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ జిందాబాద్, ఆ పిల్లలు కాస్త నెమ్మదిగా ప్రచార సాధనాలు ఎన్నికల క్యాంపెయిన్లకు వచ్చినాయి. తర్వాత స్టార్ క్యాంపెయిన్లు వచ్చారు, తర్వాత రకరకాల వ్యూహకర్తలు వచ్చారు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుందని సరిపోల్చుకోవడానికి ఆయా సంస్థలు ఎవరికి వాళ్ళు బేసికల్గా ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ ఛానల్స్. సో ఈ ఎవరు రాబోతున్నారు అంటే ఫలితాలు ప్రకటించకముందే ఎవరు రాబోతున్నారు అనే స్పెక్యులేషన్స్ని క్రియేట్ చేయడానికి వెలుగులోకి వచ్చినటువంటివి ఎగ్జిట్ పోల్స్. సో పరిణామక్రమంలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత సర్వే సంస్థల ఇంపార్టెన్స్ పెరిగిపోయింది భారతదేశ రాజకీయాల్లో. సో దాని నేపథ్యంలో విపరీతమైన యాంగ్జైటీ క్రియేట్ అయింది. ప్రచార సాధనాలు క్రియేట్ చేసిన యాంగ్జైటీ అనుకోండి, పార్టీలు వాటి మీద డిపెండ్ కావడము, ప్రజలు కూడా స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితి లేకుండా పర్సెప్షన్ బిల్డింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈరోజు వ్యూహాలు క్రియేట్ చేయడము, పబ్లిక్ పర్సెప్షన్ని మార్చి ఒక పార్టీకి ప్రోగా, ఒక పార్టీకి యాంటీగా క్రియేట్ చేసే వ్యవస్థ ఈరోజు మార్కెట్లో ఉంది. కాబట్టి దానిని కొలిచే పద్ధతే, గేజింగ్ చేసే పద్ధతే ఎగ్జిట్ పోల్. ఇక్కడ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 1,30,000 కోట్ల పైబడి ఎన్నికల ఖర్చు అయింది అని, అది అధికారికం అనధికారికం ఏమిటో రమారామి లెక్క తేలింది. ఇందులో ఈ వ్యూహకర్తలు, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు వీళ్ళ వాటా ఎంత ఉండొచ్చు అందాదా?
ఉజ్జాయింపు లెక్క. మీరు అర్థం చేసుకోండి. జనరల్‌గా మాది కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థ. అవర్స్ ఈజ్ నాట్ ఏ సర్వేయింగ్ ఆర్గనైజేషన్. పదే పదే చెప్తా ఉంటాం మేము. మేము కూడా ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్, అనాలిసిస్‌లు, అధ్యయనాలు రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం. అది మా ధ్యాస, మా భాష అది. మేము నేర్చుకుంటాం అది. నిరంతరం అధ్యయనం చేస్తాం, పరిశోధన చేస్తాం. అయితే దీనికి ప్రీ పోల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్సెప్షన్ బిల్డింగ్ కానీ, వ్యూహాలు నిర్మించడం కానీ, దాన్ని జనంలోకి డిసిమినేట్ చేయడం కానీ, కింది స్థాయి ఓటర్, కామన్ ఓటర్ దాకా వెళ్ళేటందుకు ఏదైతే నెరేటివ్స్ పికప్ చేస్తామో ఆ నెరేటివ్స్ని పంపించడానికి మేము అనేక రకాల కసరత్తులు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికి బై వే ఆఫ్ మనుషులను వాడతాము, తర్వాత ప్రచార సాధనాలను వాడతాము, తర్వాత నాయకులను వాడతాము, నాయకుల ద్వారా స్టార్ క్యాంపెయిన్స్ ద్వారా ఇంజెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తాము. ఇదంతా ఒక ఎత్తు. ఇది చేయడానికి ఇట్స్ ఏ హ్యూజ్ బడ్జెట్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. కానీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ప్యారలల్గా ఈ ఒక ఎన్నికల ప్రక్రియ అన్నప్పుడు 40 రోజులు అనుకుంటే రమారామి మనం ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి 40 రోజులకు సంబంధించి ఈ 39 రోజులు పెట్టే ఖర్చుకి ఎగ్జిట్ పోల్ రన్ చేసే ఖర్చు ఈక్వల్గా ఉంటుంది. సో ఈ 39 రోజులకు అయ్యే ఖర్చు దేనికి అంటే ఎగ్జాక్ట్లీ పర్సెప్షన్ బిల్డింగ్ కోసము మన క్యాండిడేట్ని గెలిపించేటందుకు ఆయన పట్ల రకరకాల ఓటర్స్ని 360 డిగ్రీస్లో కనెక్ట్ చేసేందుకు చేసే ప్రయత్నాలకు అయ్యే బడ్జెట్ సపోజ్సే ఒక 1000 రూపాయలు అయింది అనుకుందాం. కానీ ఎగ్జిట్ పోల్ చేసేందుకు అంతే 1000 రూపాయలు, 1000 రూపాయలకు పైన మాటే ఎక్కువనే ఎక్కువ. నువ్వు ఎన్ని ఒక పార్లమెంటు పరిధిలో దాదాపు 2000 పైచీలకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 2000 పైచీలకు పోలింగ్ కేంద్రాల్లో 2000 మందిని మనం డిప్లాయ్ చేయాలి. 2000 మందిని డిప్లాయ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషికి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. లెక్కేసుకొని మీరు పర్ డే ఒక రోజుకి. దానికి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత మనము అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒకరోజు ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళతోటి డేటా అక్వైర్ చేయించాలి, దాన్ని అసెస్ చేయాలి, ఎక్కడ రాంగ్ అయిందో మనం చూడాలి. తర్వాత ఆ రోజు మనం ఎగ్జిట్ పోల్ రోజు ఎగ్జాక్ట్ మనకు ఇన్పుట్ వస్తుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ మొత్తం తలకిందులేని అందరూ ఎవరో ఒకరు 1, 2 ఆరా మినాయిస్తే కనుక అంచనా వేయడంలో దాదాపుగా ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఈ ఫెయిల్ వచ్చిందంటారు? కంట్రీ వైడ్ అంటే దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. చాలా సంస్థలు పర్సంటేజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై వే ఆఫ్ చిన్న డేటా సెట్తో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ మీకు పర్సంటేజ్ ఒక 10 మందిని తీసుకొని దాన్ని పర్సంటేజ్ చేస్తే కూడా మనకు పర్సంటేజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక 1000 మందితో చేస్తే పర్సంటేజ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. డేటా సెట్ డిస్పైట్ ఆఫ్ డేటా సెట్ ఎంతైనా ఉండొచ్చు, 1,000,000 మందిని తీసుకున్న పర్సంటేజ్ రిమైన్స్ సేమ్. కానీ ఈ సింపుల్ పర్సంటేజ్ అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంచనా వేయడానికి పనికిరాదు. దీనికి కొంత శాస్త్రీయత అవసరం. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అంటాం. ఒక క్లస్టర్లో 1000 మంది నివసించే క్లస్టర్లో బీజేపీకి 50% వస్తుంది. ఒక 150 మంది నివసించే ప్రాంతంలో బీజేపీకి 80% వస్తుంది. ఈ 1000 మందికి ఈ 10,000 మందికి మనం ఆ పర్సంటేజ్ని కామన్గా తీసుకుంటే రాంగ్ అయిపోతుంది. ఫలితంగా చాలా సంస్థలు శాస్త్రీయతని పాటించకుండా ఒక మోడల్ని అడాప్ట్ చేసుకోకుండా పనిచేయడం వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. నేను చేసినరా చేయలేరా అని నేను చెప్పలేను. కాకపోతే ఒక మాస్ మాన్యాలాకి వెళ్ళిపోయింది అది. నరేంద్ర మోడీ సంబంధించి అబ్కీ బార్ 400 పార్ అని నరేంద్ర మోడీ ప్రచార సాధనాలు, బీజేపీ వాళ్ళ సిస్టము, వాళ్ళ నెరేటివ్స్ దాన్ని ముందు నుంచే చాలా ఒక తెలివిగా ఒక టాక్టిఫుల్గా దీన్ని మీడియాలోకి, వ్యవస్థలోకి పుష్ చేశారు. దాన్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఆ చెరిస్మా, హవా, అక్కడ కనపడుతున్న రీకాలింగు, జనంలో ఉన్న పాజిటివ్ జోసు, ఇది చూసి కొన్ని సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. కొంతమంది వ్యూహకర్తలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కన్నా పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది, ప్రాంతీయ పార్టీలు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి, ఇండియా కూటమి ఫెయిల్ అయిందని అని ఎన్నికలకు ముందే దాన్ని ఒక రకమైనటువంటి మానియాని క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేయడం వల్ల చాలామంది పప్పులో కాలేశారు. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా టీవీ ఛానల్ కూర్చొని బోరుమని ఏడుస్తున్నాడు. ఏడవలసిన అవసరం ఏంది? చేస్తే చెప్పాలి, చేయకపోతే వదిలేయాలి. మేము 2019లో పనిచేసినాము చెప్పిన నేను. బీజేపీకి 300 మార్కు దాటుతుంది, 306 వరకు సీట్లు వస్తాయని చెప్పిన. ఎన్డీఏకి 375 దాకా వస్తాయి, 350 నుంచి 375 దాకా వస్తాయని చెప్పిన. బీహార్లో ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పేసి నేను దుబాక్లో పనిచేసినప్పుడు చెప్పిన. నేను ఆ కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన. నేను బెంగాల్లో చెప్పినాము, చాలా కాన్స్టిట్యూన్సీలు చెప్పినాం. మావి కూడా కొన్ని మిస్టేక్ అయినాయి. కానీ చేస్తే చెప్పాలి, చేయకపోతే చెప్పకూడదు. అక్కడక్కడ మీద చేసి ప్రీపోల్ సర్వేలని తీసుకొచ్చి అంటగట్టి వీళ్ళే వస్తారని చెప్పడం ఏంది? 6 గంటలకు పోలింగ్ అయిపోగానే 5 గంటలకు పోలింగ్ అయిపోగానే 6 గంటల నుంచి 5:30 నుంచే స్టార్ట్ చేస్తారు కౌంట్ డౌన్, క్రోనోమీటర్ వేసేస్తారు. అంత తొందరగా అయిపోతుందా డేటా కంపైల్ చేయడం? అంటే ఇది ఒక కథా వస్తువు, ఇది ఒక ఆట వస్తువు. ఇవి టీవీ ఛానళ్లకు టీఆర్పీని పెంచే ఒక సాధనం, ఇది టూల్. ఇది యాంగ్జైటీ క్రియేట్ చేయడం ప్రజలల్లో.
రాబోయే ప్రభుత్వం ఎవరిది, ఎవరు గెలుస్తున్నారు. దీనికి రెండో అంశం, నేను ఈసారి ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం నేను వెనకాల బుకీలు, ఒక సంస్థ సక్సెస్ అయిందంటే ఆ సంస్థ మీద స్పెక్యులేట్ చేసుకుంటా బుకీలు బుక్ చేసి బెట్టింగ్లు పెడుతున్నారు. ఇదో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది మళ్ళీ. కొత్త ట్రెండ్ బుకీలు. ఇప్పుడు మనకు తెలియకుండానే మొత్తానికి డేటా చౌర్యం జరుగుతుంది. మనకు తెలిసిన వ్యక్తి బుచ్చన్న ఫోన్ చేస్తాడు, బుచ్చన్న ఎట్లుంటుందే అంటాడు, గిట్లుండొచ్చు అని చెప్పినాం అనుకో మనము, దాని మీద స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బుచ్చన్న ఎవరికో టచ్లో ఉంటాడు, ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ చౌర్యం జరిగిపోతుంది, వాళ్ళు తీసుకొని దాని మీద బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక పర్మిటేషన్ క్రియేట్ చేస్తారు, బెట్టింగ్ స్టార్ట్ అవుతాయి. ఆంధ్రాలో నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి చాలా గణనీయంగా సక్సెస్ కాబోతుందని అనేక మంది నన్ను ట్రాక్ చేసి అడిగారు. నేను చెప్పలే, నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేస్తుందని తెలుసు నాకు. ఆ సైకిల్ ఎంత ముందుగా మీకు అంచనా వచ్చింది? ఎన్నికల అధ్యయనమే మా జీవన భృతి, మా జీవనోపాధి. అది అందులో ఉన్నప్పుడు మేము దాని మీద ఖాళీ ఉండలేం కదా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పనిచేస్తాం కదా. మేము కొంతమంది క్లయింట్స్కి పనిచేసినాం, 22 మందికి పనిచేసినాం అక్కడ ఏపీలో. మొన్న అసెంబ్లీ ఎన్నికల బయటికి చెప్పలేదు. నేను ఈసారి చెప్పొద్దు అనుకున్నా, చెప్పలేదు. పోయినసారి ఎలక్షన్ అప్పుడు నన్ను నా సంస్థ పేరుతోటి, మీరు చాణక్య పేరుతోటి 3-4 సంవత్సరాలు పుట్టుకొచ్చినాయి చూడండి మీరు. అంటే ఒక సంస్థ సక్సెస్ అయినప్పుడు నేను ఒక జస్ట్ వెనక్కి వెళ్ళి చెప్తాను నేను మీకు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో అవర్స్ వాస్ బిగ్గెస్ట్ సక్సెస్. కర్ణాటకతో స్టార్ట్ అయింది మన మిషన్ చాణక్య ప్రస్థానం. నేను 104 నుంచి 106, 110 లోపల వస్తాయి బీజేపీకి, మ్యాజిక్ ఫిగర్ రాదు ఈసారి అని చెప్పేసి మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చినాం కర్ణాటకలో. ఇస్తే మిషన్ చాణక్య, మిషన్ కర్ణాటక అని దాని టైటిల్ తీసుకున్నాం, మిషన్ నేమ్ తీసుకొని మేము టెంప్లెట్స్ సింపుల్గా సోషల్ మీడియాలో వదిలితే అన్ని టీవీ ఛానళ్ళు కర్ణాటకలో అడాప్ట్ చేసుకొని కట్టసి బై చాణక్య అని మా టెంప్లెట్స్ వేసారు. చాలా ఈజీగా ప్రచారం వచ్చేసింది. ఆ టుడేస్ చాణక్య అనేది ఎవరు అంటే, టుడేస్ చాణక్య అని ఢిల్లీలో ఒక ప్రామినెంట్ సంస్థ, హెడెడ్ బై సమ్ సెఫాలజిస్ట్ అండ్ జర్నలిస్టులు వీళ్ళంతా కలిసి పెట్టిన సంస్థ అది. ఆ సంస్థ కాలక్రమంలో నెమ్మదిగా అది ప్రభావం కోల్పోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సంస్థ అనుకొని మాది అందరు క్యారీ చేశారు. ఆ టుడే చాణక్య వాడికి అనుకుంటేమన్నాడు, దిస్ ఈజ్ యెట్ అనదర్ ఫేక్ కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ చాణక్య అని పెడితే వాడిని వేసుకున్నారు, అందరు ట్రోలింగ్ చేశారు. మిషన్ చాణక్య అని పర్ఫెక్ట్గా చెప్తున్నారు కదా వాళ్ళు, చాణక్య అనేది నీకేమన్నా పేటెంట్ అనేది, మిషన్ చాణక్య అని వాళ్ళు చెప్తున్నారు అని చెప్పారు. అంటే అక్కడ మేము పనిచేసాం. కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా 224 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 6 రీజియన్లు డివైడ్ చేసి చాలామంది టీంని పెట్టుకొని పనిచేసాం కాబట్టి ఆ రోజు చెప్పినాం, సక్సెస్ అయిన తర్వాత కాలక్రమంలో అది బిగ్గెస్ట్ ఇటు. తెలంగాణలో కూడా పనిచేసినాం, మీకు తెలిసిందే 18లో మేము ఎంత ఇచ్చినాం. సో పనిచేసినప్పుడు, ఒక పార్టీకి ఒక వ్యవస్థకు పనిచేసినప్పుడు, హ్యూజ్ బడ్జెట్తో పనిచేసినప్పుడు, మ్యాన్ పవర్తో పనిచేసినప్పుడు మనకు డేటా మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతాం. ఇంత పెద్ద దేశంలో 545 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న దేశంలో ఎగ్జిట్ పోల్ చేయాలంటే ఒక సంస్థకు అవుతుందా మీరు ఆలోచన చేయండి. చాలా పెద్ద వ్యవస్థ. మరి ఎట్లా చెప్తారు వాళ్ళు? యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఏడుస్తాడు, ఈసారి ప్రశాంత్ కిషోర్ అయిపోయింది, ఆయనది కూడా వెళ్ళిపోయింది. 2019లో ఈయన అన్నాడు, ఎవరు, లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీకి 115 నుంచి 120 స్థానాలు ఏదో వస్తాయని చెప్పేసి పర్సెప్షన్ బిల్డింగ్ చేసిన. ఎలక్షన్కి ముందు వచ్చి ఆయన రిపోర్ట్ ఇచ్చి, నేను అప్పుడే చెప్పిన, ఎన్నికల తర్వాత లగడపాటి రాజగోపాల్ బహిరంగ క్షమాపణ చెప్తాడు చూడండి మీరు అన్న. బహిరంగ క్షమాపణ చెప్పి ఇక మీదట నేను సెఫాలజీలో నేను ఈ సర్వేలు కానీ ఇట్లాంటి ఫలితాలు కానీ నేను చెప్పాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసారి అందరూ వెళ్ళిపోయారు, ఈసారి మొత్తం ఊడ్చుకపోయినట్లు అయిపోయినాడు. పీకే కూడా అట్లా అయ్యిండు. మీరు ఏపీలో 20 స్థానాలు చేసి ఉన్నారు కదా, 22 స్థానాలు చేసి. తెలుగుదేశమా వైసీపీ? తెలుగుదేశం మెజారిటీ తెలుగుదేశం చేసినాం, ఒక 2-3 వైసీపీ కూడా చేసినాం. అవి గెలిచినాయి, వైసీపీ గెలవలేదు. చెప్పిరా వాళ్ళకి ఆ విషయం? చెప్పినాం మీరు కష్టమని చెప్పినాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమిటి, వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు? వాళ్ళ అంచనా ఏంటంటే 90 సీట్లు వస్తాయని అంచనా, అందరికీ మాస్ అంచనా వాళ్ళది. సింపుల్ లాజిక్, నేను తెలుగుదేశం పార్టీ కూటమి ఎట్లా గెలుస్తుంది అనే దానికి విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు రహదారి మీకు తెలుసు, విజయవాడ రహదారి దగ్గర 3 టోల్ గేట్ల దగ్గర మేము ఒక క్రోనింగ్ మీటర్ పెట్టినాం, టీముని పెట్టినాం. ఓటేసి వచ్చేటోళ్ళందరినీ, ఓటు వేయడానికి పోయేటప్పుడు ఓటేసి వచ్చేటోళ్ళందరినీ, మోర్ దెన్ 35% ఓటర్స్ హైదరాబాద్ నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిండ్రు. చాలా విదేశాల నుంచి చిన్న కూడా వెళ్ళిండ్రు. ఎవరికి ఓటేస్తారు మీరు అని మేము ఒక మీటర్ పెట్టినాం. మీటర్ పెడితే ఆ మీటర్కి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, మోర్ దెన్ 60% ఫీడ్బ్యాక్ వచ్చింది. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, ఈవెన్ బస్సులో కూడా ఎక్కి మేము మా వాళ్ళు మాట్లాడినారు. ఓపెన్గా చెప్పారు జనాలు, ఓపెన్గా చెప్పారు. ఓటు వేసేటప్పుడు చెప్పారు, ఓటు వేయడానికి పోయేటప్పుడు కూడా చెప్పారు. కంపారిజన్ తీసుకుంటే 3% ఎర్రర్ వచ్చింది మాకు. సో ఇంత కమాండ్ వచ్చిన తర్వాత
నీకు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి మనము చేయడం ఎంత కష్టమవుతుందో ఒక ఎంట్రీ ఎగ్జిట్ అక్కడ చూసుకుంటే కామన్ ఎంట్రీ కామన్ ఎగ్జిట్ చూసుకొని చేస్తే హైదరాబాద్ పబ్లిక్ పల్స్ నీకు అర్థమైపోయింది. లోకల్లో అక్కడ మాకున్న కొన్ని కాన్స్టిట్యున్సీ స్ట్రాటజిక్ లొకేషన్స్లో మేము అసెంబ్లీస్ తీసుకున్నాం. మేము శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో తీసుకున్నాం, శ్రీకాకుళంలో తీసుకున్నాం, ఈస్ట్ వెస్ట్ గోదావరి 2 కాన్స్టిట్యున్సీ, రామచంద్రపురం ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలు తీసుకున్నాం. తర్వాత రాయలసీమలో చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం, కదిరి తీసుకున్నాం, మేము ఈ రాప్తాడు చేసినాం, మేము పెనుగొండ చేసినాం, అనంతపురంలో ఎక్కువ కాన్స్టిట్యున్సీలు పనిచేసినాం మేము. ధర్మవరం మేము చేసినాం. ధర్మవరంలో కేటీఆర్ ఎందుకు ఓడిపోయాడు అసలు? అంటే దేశంలో ఆయన తిరిగినంత ఎవరు తిరగలేకుంటారు. రాజకీయాలు ఇప్పుడు నేనేమంటా అంటే దీన్ని ఒక రకంగా వెల్ఫేర్ డెవలప్మెంట్ ఈ 2 చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోతారు, వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇంత మంచి పని చేసిన తర్వాత ఇంత జనంలో ఉండి పని చేసినాక కూడా ఎందుకు ఓడిపోతారు అంటే ఎలక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్స్ అండ్ ఈగోస్. ఓటర్ని రాంగ్ సైడ్ రబ్ చేస్తే నీకు రాంగ్ సైడ్ రిజల్ట్ ఇస్తాడు, రైట్ సైడ్ రబ్ చేస్తే రైట్ సైడ్ రిజల్ట్ ఇస్తాడు. నువ్వు అప్పటి వరకు ఏం చేసినావు, ఎంత అన్నం పెట్టినావు, బిర్యానీ పెట్టినావా, లేకుంటే ఎంత దావా చేసి ఎట్లా ఇచ్చినావు, ఎంత నువ్వు కడుపు నిండా పెట్టినావు అనేది కాదు ముఖ్యమైన సబ్జెక్టు. కేతిరెడ్డి ఓడిపోవడానికి కారణం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత రోలిన్ అయింది ఆయన మీదకి. అట్లా రోలిన్ అయి ఓడిపోయిన వాళ్ళు చాలామంది వైసీపీలో మంచి నాయకులు ఓడిపోయారు చాలామంది. అంటే ఓవరాల్ స్టేట్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా జగన్ని ఇంటికి పంపించేసేయాలి. నవరత్నాలు లాంటి మంచి పథకాలు పెట్టిండు కదా, మామూలుగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి చాలా మంచి డైరెక్ట్ ఎండ్ యూజర్కి రీచ్ అయ్యేటటువంటి పథకాలు పెట్టిండు. మా మిడిల్ మ్యాన్షిప్ని తీసేసిండు. కానీ ఈగో ఎక్కడో ఒక దగ్గర ఈగో అట్టయింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలం కావడానికి ప్రధాన కారణం అసెస్మెంట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట లాంటి కంచుకోట లాంటి వాళ్ళు క్షత్రియాస్. అక్కడ రామ్ మనోహర్ లోహియా ఫిలాసఫీ దళిత్ బహుజన్ ఈక్వేషన్ ఎప్పుడో మీకు తెలిసిందే కదా, అంత నేను చెప్పక్కర్లేదు. అది బాగా స్ట్రాంగ్ ఉంటుంది బీహార్లో కానీ, యూపీలో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈవెన్ బెంగాల్లో కూడా ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ని అది ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు, అఖిలేష్ యాదవ్ వాళ్ళు ఈ యాదవ్ సెగ్మెంట్ని ఓబీసీ సెగ్మెంట్ని ఓన్ చేసుకొని ఎట్లా వెలిగిపోయారో మీకు తెలిసిందే. దాన్ని బ్రేక్ చేద్దామని ఓబీసీ ఈక్వేషన్ని మోడీ అడాప్ట్ చేయడం వలన క్షత్రియాస్ అందరూ కూడా రివల్ట్ అయిపోయి, వాళ్ళకి టికెట్లు తగ్గినాయి, రివల్ట్ అయిపోయి వాళ్ళు మహాపంచాయతీ పెట్టి పెద్ద గండేశ్వరు బీజేపీ. అయితే ఎక్కడైనా కానీ తెలంగాణలో కూడా మీరు చూసిందే, ఒక ఓసీతో మిగతా సామాజిక వర్గాలన్నీ ర్యాలీ అవుతాయి. మీరు చూడండి, రెడ్డిస్ ఉంటారు ఇక్కడ, ఒక రెడ్డితోన అన్ని కులాలు ర్యాలీ అవుతాయి, బీసీలలో ఉన్న కులాలు. ఒక యాదవ్కి ఇస్తే గౌడ ర్యాలీ కాదు, ముదిరాజు ర్యాలీ కాదు, మున్నూరు కాపు ర్యాలీ కాదు, ఇంకో ర్యాలీ కాదు. అంటే అట్లాంటి కంపల్సివ్ పాలిటిక్స్ ఇప్పటికి ఇంకా ఉన్నాయి, ఇంకా అంత చైతన్యం రాలేదు. మీరు యూపీలో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఎట్లా ఫెయిల్ అయింది మీరు చూశారు కదా. ఎక్కడ 70 సీట్లు, ఎక్కడ 60, లాస్ట్ ఎలక్షన్లో 62, 64 సీట్లు 80 సీట్లల్లో. ఈసారి 50 వస్తాయని అంచనా వేశారు, 30కి పడిపోయింది మీటర్. అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంటే కావచ్చు, అది ప్రజలకు పనికొచ్చే ఎక్స్పెరిమెంటే కావచ్చు, బట్ మాస్ సెగ్మెంట్లకు అది వెళ్ళిపోయినప్పుడు రాంగ్ రిజల్ట్స్ రివీల్ చేస్తుంది ఖచ్చితంగా. కానీ కదా నేను మళ్ళీ కేతిరెడ్డి దగ్గరికి వస్తున్నాను. కేతిరెడ్డి కొన్ని లక్షల వ్యూస్, ధర్మవరంలో బహుశా ఆయన ప్రతి ఓటర్ని కలిసి ఉండొచ్చు, టౌన్లో కూడా, నియోజకవర్గంలో ఇతర 100 గ్రామాలు. మీరు విన్నింగ్ మార్జిన్ చూడండి, చాలా తక్కువ మార్జిన్, 6,000తో ఓడిపోయాడు. సత్యకుమార్ మీద 6,000తో ఓడిపోయాడు. నేను సత్యకుమార్ 6,000తో గెలిచినట్టుండు. సో నేనేమంటున్నా అంటే సబ్జెక్ట్ కరెక్షన్, నువ్వెంత పనితనం, మరి కేసీఆర్ ఎట్లయింది? కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ కామారెడ్డి ఎట్లా ఓడిపోయాడు? మరి ఎంత మెజారిటీ రావాలి గజ్వేల్లో? మరి అర్బన్ అంతానేమో ఆయన ప్రోగా ఓటేసారు, విజిబుల్ డెవలప్మెంట్ చూసి. మరి రూరల్లో ఇచ్చినన్ని పథకాలు కేసీఆర్ ఎవరికైనా ఇచ్చిండా? రైతులకు, మిగతా రకరకాల అన్ని సెగ్మెంట్స్ కనెక్ట్ అయ్యే విధంగా పథకాలు ఇచ్చిండు. మరి అన్ని పథకాలు ఇచ్చినాక ఎందుకు ఓడగొట్టిండ్రు? దిస్ ఈజ్ నథింగ్ బట్, అగైన్ నేను చెప్తున్నా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎవర్ గోస్ రాంగ్. నువ్వు ద వే యూ హ్యాండిల్ ద పబ్లిక్ పర్సెప్షన్, ద వే యూ హ్యాండిల్ ద పబ్లిక్, దే విల్ రియాక్ట్. ఎక్కడైతే యాటిట్యూడ్ ప్రాబ్లం వస్తుందో అక్కడ పబ్లిక్ డెఫినెట్గా దెబ్బేస్తారు. అంటే ఇక్కడ బాగా సర్వీస్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇదే అంటున్నాను నేను, ధర్మవరంలో కేతిరెడ్డి యాటిట్యూడే ఉంది. ఆయన 10 మంది గుంపు నడిచిపోతూ ఉంటారు, ఇమీడియట్గా సమస్య సాల్వ్ అవుతుంది. నల్ల కరెంట్ ఉందా, నీళ్ళ, రేషన్ కార్డా, ఇళ్ళ, ఏముంటుంది మాట్లాడతారు ఆయన. స్కూల్ అడ్మిషన్ ఇమీడియట్గా, పర్సనల్కి అయితేనా సరే మాట్లాడొచ్చిండు కదా ఆయన. అంటే పబ్లిక్ ఆయన కనీసం 1,00,000 మెజార్టీ ఉండాలి నాకు ఆ లెక్కన. ఎగ్జాక్ట్లీ ఉండాలి అందరూ అనుకున్నారు కూడా, ఆయన కూడా అనుకున్నారు 50,000 మెజార్టీ వస్తుంది అనుకున్నారు మినిమం.
మనం తెలంగాణలో ఉన్న వాళ్ళమే అరే ఏందో ఇట్లా మన ఎమ్మెల్యే ఇట్లా తిరిగితే బాగుండే కదా అని చాలామంది మన వాళ్ళు కూడా అనుకున్నారు తిరిగితే బాగుంటుందేమని. అట్లాంటి వాళ్ళు మరి రేపు అంటే అక్కడ పబ్లిక్ మీరు తిరిగి వచ్చింది కదా, ఆయన మీద పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? పబ్లిక్ ఒపీనియన్ పాజిటివ్గానే ఉంది. మీకు నేను ఇంకొక దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, ఇన్స్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను తెలంగాణ ఎలక్షన్ అవుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో నేను పర్సనల్గా మా క్వాలిటీ కంట్రోల్ టీం మా ఫీల్డ్ టీం పనిచేస్తుంటుంది, క్యూసీ టీం పనిచేస్తుంటుంది. మళ్ళీ పైగా నేను కూడా జస్ట్ సిస్టమ్ మీద ఆ క్లస్టర్ మీద కమాండ్ కోసం నేను వెళ్తుంటా. నేను ఒక స్ట్రెచ్లో ఒకరోజు నాకు తెలిసి మీరు మాట్లాడాను అనుకుంటా, నేను వెళ్తున్నా ఎక్కడ మహబూబాద్ వెళ్తున్నా. మహబూబాద్ వెళ్ళే క్రమంలో ప్రతి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ టచ్ చేసిన. రోడెంబడే తెలిసిపోతుంది ఎవరికి ఓటేస్తారు ఈసారి. పైన మాత్రం ఆయన్నే వస్తాడు, కింద మాత్రం వీడు రాడు, మావాడు రాడు. ఎందుకు రాడు అంటే ఈసారి ఎట్లా ఇంటికి పంపేయాలి, కానీ కేసీఆర్ ఎన్ని జిమ్మికులు చేసి మళ్ళీ సీఎం ఆయన్నే అవుతారు, కింద మాత్రం విన రాడు. ఇది బాగా వచ్చి అందరూ పాలు పోసే బదులు నీళ్ళు పోసారు, అయిపోయింది. లాస్ట్ 2018 ఎలక్షన్ అప్పుడు విషయం కూడా చెప్తాను మీకు. మళ్ళీ ఇదే నేరేటివ్ మీరు బాగా మనం డీకోడ్ చేయాల్సింది. మనం కేసీఆర్ గెలిచాడనే 2018 అడిగితే ఆ టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ రావడం వల్ల వచ్చిన తెలంగాణ ఎన్నికోతుంది అనుకొని భయపడి మొన్ననే వచ్చింది తెలంగాణ గుంజుకుపోతారంట అని కేసీఆర్ మీద అంత వ్యతిరేకత లేదు, ప్రో ఇన్కమ్ పెంచింది ఆ రోజు. కేసీఆర్ గెలిచాడని అంటే కేసీఆర్ గెలిచాడు కానీ పాపం మెజార్టీ రాదే అంట. అంటే నేను వేస్తా ఓటు, 10 మందిలో 9 మంది ఇదే పని మాట అయిపోయేది. నేను వేస్తా ఓటు, వాళ్ళు వేస్తారో లేదో. ఫలితంగా ఏమొచ్చింది? 88 సీట్లు ఇచ్చిండ్రు. ఎంత పర్సెంటేజు? మోర్ దెన్ 47% ఆన్ అండ్ యావరేజ్. అంటే నీకు ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ అనే సబ్జెక్ట్ని మనం మ్యాథమెటికల్గా చూస్తే ఎక్కడ ఈల్డ్ ఎక్కువ కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈజీగా అంచనా వేయచ్చు. నేను తెలంగాణలో జరిగిన 18లో జరిగిన పరిణామం ఆంధ్రాలో నేను మొన్న చూసిన. సో నంబర్ని ఈజీగా అసెస్ చేయొచ్చు అప్పుడు. కానీ ఫ్రిక్షనల్ ఫైట్ ఎప్పుడైతే ఉంటుందో, 1% మీద ఫైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ 1% ఫైట్ని అసెస్ చేయడం చాలా కష్టం. ఫలితంగా ఈ చాలా సంస్థలు లాస్ట్ రోజు ఎగ్జిట్ పోల్లో మిస్ఫైర్ అయిపోయింది. అంటే ఇక్కడ అంటే పబ్లిక్ ఇప్పుడు మీరు సర్వే చేసినప్పుడేమో చెప్పేసిన వాళ్ళు ఏందనేది, ఈ ఎగ్జిట్ పోల్లోకి ఎందుకు దొరకలేదు, ఎందుకు చెప్పలేదు వీళ్ళని. చాలామంది ఎగ్జిట్ పోల్ చేయరు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏంటంటే సీక్రెట్ ఇది. ఎగ్జిట్ పోల్ చాలామంది చేయడం సాధ్యం కాదు. ఎగ్జిట్ పోల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చు రాజకీయ పార్టీలు ఇవ్వవు, క్యాండిడేట్లు ఇవ్వరు. క్యాండిడేట్ ఆన్ అండ్ యావరేజ్ అన్ని సర్వీసెస్ తీసుకుని ఒక హ్యూజ్ ప్యాకేజ్కి మనకు మొదటి నుంచే మనం పనిచేస్తే మనకు కమాండ్ ఉంటుంది. కాబట్టి డే 1 నుంచి మేము చేస్తుంటాం రెగ్యులర్గా. సపోజ్ మేము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే 40 రోజుల ప్రాజెక్ట్ అంటే ఒక 35 రోజులకు ఫిక్స్ చేసుకొని 35 రోజుల నుంచి రెగ్యులర్గా ట్రాకింగ్ నడుస్తుంటుంది. నీకు అర్థమైపోతుంది, మనకు వాతావరణంలో వచ్చే మార్పులాగానే అర్థమైపోతుంది పబ్లిక్ సైక్. నేను మెదక్ పనిచేసిన మొన్న పార్లమెంటు, నేను చెప్పిన వాళ్ళు బీజేపీ గెలుస్తుంది 40,000 నుంచి 60,000 మధ్యలో గెలుస్తుందని నాకు లెక్క వచ్చింది, అంచనా వచ్చింది. బికాజ్ ఎగ్జిట్ పోల్ కూడా చేసినాం కాబట్టి. అంతవరకు చేసిన డేటా ప్లస్ ఎగ్జిట్ పోల్ రోజు జనం ఇచ్చే మ్యాండేటు, ఈ రెండుని మనం కొరిలేట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. బై అండ్ లార్జ్ నీకు గ్రాఫ్ కనబడుతుంటుంది. ఇట్లా ఈ బీజేపీ ఇట్లుంటుంది, టీఆర్ఎస్ ఇట్లా, కాంగ్రెస్ ఇట్లుంటుంది, టీఆర్ఎస్ ఇట్లా కిందికి ఉంటుంది. అదే ట్రెండ్ మళ్ళీ ఎగ్జిట్ పోల్లో రివీల్ అయింది కాబట్టి నేను ఎన్ష్యూర్ చేయగలిగినాను. అట్లా అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని సంస్థలు చేయడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ కొన్ని సంస్థలకు ర్యాండమ్గా మనం పికప్ చేసుకొని ఆ డేటాని అనాలిసిస్ చేసి వీళ్ళు గెలుస్తారని చెప్పేసి ఆ ఎపిసోడ్ని నడిపిస్తారు. ఆ ఎపిసోడ్ సేలబుల్ ఎపిసోడ్ వాళ్ళకి, మీడియా సంస్థలకు కానీ కొన్ని ఇంకా వగైరా సంస్థలకు కానీ అది సేలబుల్ ఎపిసోడ్. ఆ సేలబుల్ ఎపిసోడ్ కారణంగా మార్కెట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ప్రజలు కూడా ఆ 4 రోజులు ఒక అవునా ఉండొచ్చు కావచ్చు అనే ఆలోచనలు ఉంటారు. మీరు చూడండి, ఒక్క సంవత్సరం బీజేపీకి 300 లోపు మార్క్ ఇచ్చిందా? నేను ప్రిడిక్ట్ చేయగలిగిన ఈసారి బీజేపీ ఒరిజినల్ ఓన్ ఫిగర్ షుడ్ బి లెస్ దెన్ 250 అని. లెస్ దెన్ 250 ఉంటుందని నేను ఆల్రెడీ వేసిన. కానీ ఇండియా టుడే కూడా ఈసారి ఇండియా టుడే పప్పులో కాలేసింది. కర్ణాటకలో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కలిసి పనిచేసారు. అక్కడ ఫుల్ డేటా మీద కంట్రోల్ ఉంది కాబట్టి 135 సీట్స్ వస్తాయని కాంగ్రెస్కి చెప్పినారు. మేము కర్ణాటకలో మాది ఇది తప్పటడుగు పడింది, మాది మిస్టేక్ అయింది. మేము ఎగ్జిట్ పోల్ చేసినాం కానీ 1% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తోటి 60 సీట్లు పోయినాయి. 60 సీట్లు రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. ప్రారంభంలో ఫస్ట్ ప్రీ పోల్ చేయకముందు కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని నాకు తెలుసు ఫర్మ్గా ఉంది. కానీ నరేంద్ర మోదీ వచ్చి బెంగళూరులో 2 days ర్యాలీస్ చేయడం వల్ల విపరీతమైన స్వింగ్ జనరేట్ అయింది. అది రూరల్కి పర్కులేట్ అయింది అనుకున్నాం. రూరల్ వచ్చిన రీకాలింగ్ని కూడా 1% అసెస్మెంట్ తోటి మేము తీసుకున్న డేటాలో 100% మేము ఎగ్జిట్ పోల్ చేయలేదు. ఆడ స్ట్రాటజిక్ లొకేషన్స్లో చేసినాము కానీ దెబ్బేసింది. సో లాస్ట్ టైం యాక్సిస్ మై ఇండియా
ప్రదీప్ గుప్తా సక్సెస్ అయిన ఇండియా టుడే సక్సెస్ అయింది కర్ణాటకలో. ఈసారి అదే సంస్థ ఈసారి దేశవ్యాప్తంగా ఫెయిల్ అయింది. ఈసారి ఫెయిల్ అయింది. రీజన్ వై? వాళ్ళ కంట్రోల్ లేదు, డేటా మీద కంట్రోల్ లేదు డేటా లేదు వాళ్ళ దగ్గర. డేటా ఉంటే అట్లా చెప్పడానికి లేదు. అంటే మార్కెట్ని ఆయా సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు ఎక్కడెక్కడ రీకాలింగ్ ఉందో, పాజిటివ్ ట్రెండ్ ఎట్లా ఉందని చూసుకొని కంపైల్ చేసి ఒక ఫిగర్ కంక్లూజన్ ఖరాబ్ షో నడపడానికి డెవలప్ చేసిన కార్యక్రమం అది. ఆ షో నడపడం వల్ల చాలా మార్కెట్ హట్ అయింది. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్ పెరగడము, ఒకవైపున స్టాక్ మార్కెట్ పెరగడం, ఎగ్జిట్ రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు, నరేంద్ర మోదీ, అమిత్ షా మీరు ఎట్లా షేర్లు కొనమని చెప్తారు, 30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక మాట అన్నారు వారు. నిజం లింక్ ఉంటుందా? అట్లా ఉంటుందా? అంటే నరేంద్ర మోదీ చెప్పినందుకు చేసినరా, లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడినందుకు జరిగిందా అనే దానికన్నా ట్రేడ్ మార్కెట్ అనేది, షేర్ మార్కెట్ అనేది మార్కెట్ డిపెండెంట్ డ్రివెన్ బిజినెస్ టూల్. అది మార్కెట్లో వచ్చే ఫ్లక్చుయేషన్, సపోజ్ ఎక్కడైనా భూకంపం వచ్చింది అనుకోండి పడిపోతుంది, ఎక్కడైనా మత కలహాలు జరిగిన పడిపోతుంది. రానున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏది రాబోతుంది అనేది తెలిసినప్పుడు అది పాజిటివ్ హోప్ ఉన్న గవర్నమెంట్, మెజారిటీ ప్రజలకు మంచి చేస్తుందనే గవర్నమెంట్ నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అట్లనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పలానా పార్టీ వస్తుంది, పలానా పార్టీ అన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చేంజ్ అయిపోతుంది అక్కడ. సో ఇది ఇంటర్డిపెండబుల్. ఇది సోషల్ డెవలప్మెంట్స్, నేచురల్ డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా షేర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. చాలామంది మన ఇండియన్ ట్రేడింగ్ అంతా కూడా విదేశీ మదుపరులు, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ స్టేక్ చేస్తూ ఉంటారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ సెక్యూర్డ్ గవర్నమెంట్ రావట్లేదు అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకున్నప్పుడు మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్కే దూరం ఉంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్కు దూరం ఉంటారు. ఫలితంగా ఏమవుతుందంటే వాల్యూమ్ పడిపోగానే ఆటోమేటిక్ గ్రాఫ్ డౌన్ అవుతుంది. అది ఇంటర్డిపెండబుల్. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. కానీ నేను అనుకుంటే కుట్రపూరితంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తమకు అనుకూలంగా పొలిటికల్ స్టేట్మెంట్ కింద మలుచుకుని ఉంటారని నా అభిప్రాయం. ఇది అదే కాదు కానీ అట్లా ఉండొచ్చు అనేది. కానీ మీరు సర్వే చేసి అభ్యర్థులకు ఇచ్చినప్పుడు జనరల్ డిస్కషన్ మీ దాని మీద, ఎగ్జిట్ పోల్స్ మీద, మీ అధ్యయనం మీద ఏం వాళ్ళు మొట్టమొదటి వేసే ప్రశ్న ఏమిటి? మనం గెలుస్తామా గెలవము? సింపుల్ లాజిక్. అల్టిమేట్ గోల్ ఏముంటుంది? క్యాండిడేట్ గెలుపు. సో ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, ఒక పార్లమెంట్లో క్లస్టర్స్ ఉంటాయి. ఒక దగ్గర ఇంత వస్తుంది మన డేటాను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది కొన్ని టైంలలో మేము అనుకున్నాము, మేము మెదక్లో పనిచేసినప్పుడు మాకు గజ్వేల్లో ఎక్కువ కనిపించింది ఎగ్జిట్ పోల్లో బీజేపీకి స్టేక్, కానీ రివర్స్ వచ్చింది అక్కడ. కానీ మేము పటాన్చెరు మైనస్ అనిపించింది, పటాన్చెరు విపరీతంగా వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ పర్సంటేజ్ వాజ్ ఆల్మోస్ట్ 3.5 to 4%. అది టాలీ అయింది, 3%తో టాలీ అయింది. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ ఆస్పిరేషన్స్ని డిజిటైజ్ చేయడం. ఇది పబ్లిక్ ఆస్పిరేషన్ని డిజిటైజ్ చేయడం అంటే ఏంది? నీ మనసులో ఉన్న మాట ఒక సైగ ద్వారా, ఒక మాట ద్వారా, ఒక చేత ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు. ఓటు ఎవరికి వేసినారు మీరు అని అడిగితే గట్టిగా చెప్పేటోడు బీజేపీకి వేసినా, లేదా కాంగ్రెస్కి వేసినా, లేదా కారుకి వేసినా అంటారు. ఇక కొంతమంది సైగలు చూపిస్తారు, ఇట్లా అంటారు, అంటే మేము పువ్వు గుర్తుకు వేసినామని. కొంతమంది సైగలతోటి మనం అడిగిన క్వశ్చన్కి వచ్చే ఇమీడియట్ ఆన్సర్ ఉంటుంది. ఎవరు గెలు వచ్చేసారి అని అంటాం, ఇంకెవరు గెలుస్తారు? కాంగ్రెస్. అంటే ఆ ఎక్స్ప్రెషన్, అంటే నువ్వెవరికి వేసినావు అంటే నేను చెప్పను అంటాడు. ఇంకెవరు గెలుస్తారు? కాంగ్రెస్ అంటే దాన్ని డీకోడ్ చేసుకోవాలి. అంటే మన పర్సన్ అయితే, ఎగ్జిట్ పోల్ చేసే పర్సన్ అయితే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. పబ్లిక్ ఆస్పిరేషన్స్ ట్రాక్ చేస్తున్నప్పుడు హావభావాలతోటి, బాడీ లాంగ్వేజ్ తోటి, నవ్వుతోటి, కోపంతో రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ని మనం టాలీ చేయగలగాలి, క్యాచ్ చేయగలగాలి. సింపుల్గా మనం అడుక్కుంటూ పోతే ఈసారి ప్రజలు ఎంత హుషారైపోయినారు, ఎంత తెలివైన వాళ్ళు అని అంటే, ఓటు ఎవరికేషన్ అంటే నేను చెప్పకూడదు, నువ్వు అడగకూడదు. ఎట్లా అడుగుతారు మీరు? ఏ లెక్క ప్రకారం అడుగుతారు మీరు? ఒక ప్లేస్లో అయితే భావప్రకటన స్వేచ్ఛకు భంగం ఇది, నేను కేసేస్తాను నీ మీద అంటారు. అంటే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. డబ్బు రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు అనుకుంటే మేము డబ్బులు బాగా ఇచ్చినాము కాబట్టి మా ఓటు వస్తాయి అనుకుంటారు. రాంగ్. అది డబ్బు అనేది ఎలక్షన్ని జోస్ని నింపే ఒక టూల్ మాత్రమే, కానీ ఓటర్ అభిమానాన్ని కొనలేడు డబ్బుతోటి. మీరు చూశారు, చాలా ఎగ్జాంపుల్స్ అని చూశారు మీరు. పెట్టినోళ్ళు ఏమైనారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశానికి ఫ్లెచ్చింగ్ అయిందా, లేకపోతే జగన్ మిస్టేక్ వలన పవన్ బాబుకి ఇద్దరు ఫ్లెచ్చింగ్ అయిందా? ఏంటి మీ అనుభవం ఏమిటి ఆంధ్రప్రదేశ్? ఇది ఉభయ కుశలోపరి అని అంట నేను. దీన్ని చాలామంది ఇంటర్ప్రిటేషన్ అయింది, పవన్ కళ్యాణ్ ఒక్కడే కొట్టేసిండు మొత్తం దేశ. పవన్ కళ్యాణ్ యాజ్ బీయింగ్ ఏ
సినిమా ఆర్టిస్ట్, ఒక యాక్టర్, ఆయనకు మంచి పబ్లిక్ ఫాలోయింగు, యూత్ ఫాలోయింగు, మంచి అభిమాన సంఘాలు ఉండొచ్చు. కానీ అంతకుముందు వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 20 లక్షల మందితోటి తిరుపతిలో సభ పెడితే 18 సీట్లు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి అంత పెద్ద 20 లక్షల మంది కిక్కిర్చిన మనం కవరేజ్ చేయడానికి పోయిన మన అందరం కూడా అల్లాడిపోయి అది మన డెస్టినీకి రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 అవర్స్. అంటే నెక్స్ట్ డే 24 అవర్స్ టైం పట్టింది మొత్తం తిరుపతిలో క్లియర్ కావడానికి. అంత ఫాలోయింగ్ ఉన్న పార్టీ రాజకీయంగా వచ్చేవరకు మరి ఓన్లీ 18-19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి కూడా అందరు స్పెక్యులేషన్స్ ఏమనిపించింది, సినిమా యాక్టర్కి ఓట్లు పడాయి, క్రౌడ్ పుల్లర్ కానీ ఓట్ పుల్లర్ కాదు అని అన్నారు అందరు. కానీ అక్కడ ఈక్వేషన్ ఏం కలిసి వచ్చిందంటే దళితులు, మైనారిటీలు అండ్ పార్ట్ ఆఫ్ రెడ్డి సెగ్మెంట్ ఈస్ బీయింగ్ విత్ జగన్ అని అందరు అనుకున్నారు. స్పెక్యులేషన్ ఒక భావం, చాలా బలమైన భావన ఉన్నది. అండ్ కమ్మాసు, కాపు తర్వాత ఇంకా మిగతా ఓబీసీ సెగ్మెంటు టీడీపీకి వేసిరా అని అనుకున్నారు. కానీ ఇక్కడ నేనేమంటా అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రతిపక్షానికి ఒక మాస్ ఫాలో అంటారు హోప్ జనరేట్గా అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతనే ప్రతిపక్షానికి అది కన్సాలిడేట్ అయింది కంప్లీట్గా. కానీ అక్కడ ఎవరు మీరు కీపింగ్ జగన్ ఇన్ సెంటర్, వైఎస్ఆర్సీపీని సెంట్రిక్గా మనం వాళ్ళ డిస్కషన్ చేస్తే వైఎస్ఆర్సీపీ జగను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిండు ఆంధ్రప్రదేశ్లో. క్యాండిడేట్లని స్వాపింగ్ చేసిండు, ఈ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ పంపించిండు, కొంతమందికి రావనుకున్న తప్పించిండు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిండు. ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంత స్వాపింగ్ చేసినాక కూడా ప్రజలు ఇట్లా మ్యాండేట్ ఇచ్చారంటే ఆయన ప్రభుత్వం పట్ల, ఆయన యాటిట్యూడ్ పట్ల, ఆయన గవర్నెన్స్ పట్ల జనంలో ఒక రకమైనటువంటి అభద్రతాభావం ఎస్టాబ్లిష్ అయింది. మూడు రాజధానులని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శాండ్ మీద కానీ, లిక్కర్ మీద కానీ, వాటర్ మీద కానీ, రియల్ ఎస్టేట్ మీద కానీ ఇండస్ట్రీస్ రాకపోవడము, ఒంటరి పోరాటం చేయడము, మోనోపలి డెసిషన్స్, నేను మహిళలకు అందరికీ డబ్బులు ఇస్తున్నా కదా నాకు ఓటు ఎందుకు వేయరని చెప్పి మహిళలందరూ మూకుమ్మడిగా ఓటేస్తారని అంచనా వేయడము, ఇవన్నీ మిస్టేక్ అయింది. సోషల్ కంపల్షన్స్ని మనము పొలిటికల్గా ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేయాల్సి వస్తుంది. నేను ప్రజలతో ఉన్నా కాబట్టి నేను ప్రతిపక్షాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతా అనుకొని హ్యాండిల్ చేస్తే ప్రజలు, నేను చెప్పాను కదా, ప్రజల్ని రాంగ్ సైడ్ రబ్ చేస్తే రాంగ్ సైడ్ రిజల్ట్స్ ఇస్తారు ఖచ్చితంగా. జగన్కి అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ పొలిటికల్ ఐక్యూ మనము మిగతా ఏరియాస్ మీద కంపేర్ చేస్తే, మన తెలంగాణ కానీ మిగతా సదరన్ స్టేట్స్ మీద కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రాజకీయ చైతన్యం కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఐక్యూ లెవెల్స్. నీ కామన్ మ్యాన్ కూడా చాలా సునిశ్చితమైన పరిశీలన ఉంటుంది. మీరు కడప జిల్లా కోండి, ఒక్కొక్క యువకుడు మన దగ్గర సీనియర్ మోస్ట్ కాలమిస్ట్ అంత ఈక్వల్. కడపలో అంత స్పెక్యులేటివ్ పాలిటిక్స్ ఉంటాయి అక్కడ. రాయలసీమలో కూడా అంటే మా ఆంధ్రప్రదేశ్ రాజకీయ కోస్తా, మరి ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ, ఈ ఈస్ట్ వెస్ట్ కానీ, ఇటు కడప, మన రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు చూడండి, తుడిచిపెట్టుకోపోయారు ఎంతమంది పోయినరు. కంప్లీట్గా ఒక రీజన్ లేచిపోయింది. కొన్ని ఏరియాస్లో కొన్ని ఖాతాలు లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ. ఎక్స్పెక్టెడ్ ఇది. అందరు అనుకున్నారంటే జగన్కి 70 సీట్లు వస్తాయి, 80 సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ వన్ బై వన్ మేము చేస్తా ఎలక్షన్కి నియరింగ్ వస్తున్నాం, 0 డేకి దగ్గరకు వస్తున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంది. నేను చెప్పిన కదా, ఎగ్జిట్ పోల్ రోజు మేము పోలింగ్ అయిపోయి వాళ్ళు ఇళ్ళకి వస్తున్నప్పుడు నాకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతోటి మా టీంని డిప్లాయ్ చేసి అన్ని టోల్ గేట్ల దగ్గర వర్కౌట్ చేసినాం మేము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. అడిగినాం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం నుంచి వచ్చినాం. ట్రైన్లో జర్నీ చేసినాం మేము. బస్సులో ఎక్కి బస్సులో కూర్చొని జర్నీ చేసినాం. విజయవాడ బస్ స్టాండ్లో. మీరు కూడా ఫీల్డ్కి వెళ్ళినా? నేను ఫీల్డ్కి వెళ్ళినా. నేను ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళకుండా పని చేయను. నేను డెఫినెట్గా ఎలక్షన్ అప్పుడు నేను ఖచ్చితంగా నేను ఈవెన్ ఎలక్షన్ తర్వాత సూరత్లో ఇనానిమస్ అయింది అక్కడ పార్లమెంట్ సభ్యుడు. అసలు ఏంది రీజన్ అని నేను సూరత్ నుంచి స్టార్ట్ చేసిన. యూపీ దాకా మొదటి సీట్ అది. ఇనానిమస్ ఎందుకు అయింది, అంత పాజిటివ్గా ఉందా సూరత్లో, బిజినెస్కి ఎట్లా ఉంది అనే దాని మీద నేను అధ్యయనం చేయడానికి వెళ్ళిన. నేను కూడా దేశవ్యాప్తంగా దాదాపు 4 స్టేట్స్. సూరత్లో క్యాపబుల్ లీడర్షిప్ లేకపోవడము అక్కడ కాంగ్రెస్. రెండవది ఏంటంటే పొటెన్షియల్ మార్కెట్ బిజినెస్ అక్కడ సూరత్, డైమండ్ ట్రేడింగ్ అది ఉంటుంది, అంతా చాలా బిజినెస్. ఎట్లా అంటే ఒక రకంగా ఎంటైర్ గుజరాత్లో సూరత్ నేను అనుకుంటా ట్రేడింగ్లో టాప్.
నువ్వు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ మన దగ్గర నీకు నాకు నాలెడ్జ్ లేకుంటుంది, కానీ అక్కడ ప్రతి ఇంటర్మీడియట్ పిల్లాడు కూడా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తుంటాడు, అంత నాలెడ్జ్ ఉంటుంది. సో అట్లాంటి బిజినెస్ సెంటర్లో వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు, ఈసారి యునానిమస్ చేద్దాం అనుకొని. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అపోజిషన్ కూడా ఒప్పుకున్నారు. అంతగా అమికేబుల్గా వాళ్ళు ఒక యునానిమస్ డెసిషన్ తీసుకొని ఇదైంది. కానీ బుల్డోజింగ్ అయితే చేయలేదు. నాకు అర్థమైందంటే బీజేపీ వాళ్ళు ఏమైనా బుల్డోజ్ చేసారని చూస్తే బుల్డోజ్ చేయలేదు. అక్కడ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో జరిగింది. ఈయన ఉండాలి మనకని. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వాస్తవానికి యువగలం పేరుతో ఆయన తిరగడం, చంద్రబాబు సతీమణి తిరగడం, అంటే వీటన్నింటిని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక టీం ఉంది, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. జగన్ బయటకు వచ్చి మాట్లాడిన మాట తప్పకుండా మనం గెలుస్తాం, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడలేదు. వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలుస్తున్నామనే బహుశా వాళ్ళకు కూడా గెలుస్తామని నమ్మకం లేనట్టున్నది. ఏం వాళ్ళకి తెలియదు ఫీడ్బ్యాక్ జగన్కి ఇట్టేట్లు వచ్చింది, వాళ్ళకి ఎందుకు మరి మౌనంగా ఉన్నారు, మీరు చెప్పలేదా? అంటే చంద్రబాబు నాయుడు మెయిన్ ఇంటర్నల్గా ఏంటంటే కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఆయన ఒకటికి 2 సార్లు ఆయనతో చాలా సంస్థలు పనిచేసినాయి, చాలా ఆర్గనైజేషన్. నేను ఇండివిజువల్ క్లయింట్స్కి పనిచేసిన, నేను పార్టీకి పనిచేయలేదు. అయితే చంద్రబాబు నాయుడుతో ఉన్న ఒక పెద్ద మంచి లక్షణం ఏంటి అంటే అన్నింటినీ అవపోసన పడతాడు, అనాలిసిస్ సొంతంగా చేస్తాడు ఆయన. ఈ మీకు ఎన్నికల సర్వేలు అనే సబ్జెక్ట్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబే. సర్వేలు చేయించడము, సర్వేల ఆధారంగా క్యాండిడేట్లను అభ్యర్థులను సెలెక్ట్ చేయడము, ఎన్నికల ఖర్చు నిర్వహణ, పోలింగ్ బూత్ మేనేజ్మెంటు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, కమ్యూనిటీస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, కమ్యూనిటీస్ పర్సెప్షన్స్ని ఎట్లా టిల్ట్ చేయాలా, ఇట్లాంటి ఎన్నికల రిలేటెడ్ ఇష్యూస్ని ఎన్నికల్ని హ్యాండిల్ చేయడము చంద్రబాబు నాయుడుకు ఉన్నంత నాలెడ్జ్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అంటే ఇక పొగిడినట్లయితుంది. అది చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, క్రౌడ్ పుల్లరు ప్లస్ అడ్మినిస్ట్రేటర్. ఆయన స్పీచ్ అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ ఆయన మంచి పేరున్న వ్యక్తి. ఒక రకంగా చాలా రిఫార్మ్స్ తీసుకురాగలిగింది ఆయన. అయితే ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అవుట్ బస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూటమి ఇది. ఇంకో రెండో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిసి కూటమి స్ఫూర్తితోటి పనిచేసినాయి కాబట్టి ఆయనకున్న ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇంటర్నల్ డిస్కషన్స్లలో మనం గెలుస్తున్నాము, 150 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన అందరు గెలిపి 150 సీట్లు వస్తాయని ఆయన అంచనా వేసిండు. వైసీపీకి ఆయన 25 to 30 సీట్స్ అంచనా ఎక్స్పెక్ట్ చేసారు వాళ్ళకి ఇచ్చిన ఆర్గనైజేషన్స్, నాకు తెలిసిన ఇంటర్నల్ ఇన్పుట్. అయితే ఆయన కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎవరు మాట్లాడొద్దని చెప్పిండు ఆయన. సో జగన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, జగన్ ఇక్కడ కథావస్తు ఎవరు అంటే జగన్ చుట్టూ రాజకీయం తిరిగింది. జగన్ పవర్లు ఉండడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ అనే ఈక్వేషన్తో జగన్ చుట్టూ తిరిగింది కాబట్టి జగన్ మాట్లాడక తప్పలేదు. కాబట్టి ఆ క్యాడర్కి ఒక మెసేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మనం గెలుస్తున్నామని చెప్పారు. కానీ జగన్కి పనిచేసిన ఆర్గనైజేషన్ ఈసారి అమ్మంతం బోల్తా కొట్టింది. ఐపాక్ అని నేను అనను, బట్ అట్లాంటి సంస్థ బోల్తా కొట్టింది. ఎందుకు బోల్తా కొట్టిందంటే, ఓడిపోతారు, గెలిచినా ఒక పార్టీ ఓడిపోతుందంటే ఇంకో పార్టీ గెలిచినట్టే. నీకు ఓట్ పర్సెంటేజ్ మీరు 54-55% డిఫరెన్స్, వీళ్ళ పర్సెంటేజ్ వాళ్ళ పర్సెంట్ లెక్కేయండి. ఈ ట్రెండ్ని అంచనా వేయడం పెద్ద గొప్ప పని కాదు ఇది. నేనేం చెప్పినా 2018లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 86 నుంచి 90 సీట్ల లోపల వస్తుంది, కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు వస్తుంది. నా సోషల్ మీడియా మా దాంట్లో మిషన్ చాణిక్య ఫేస్బుక్ పేజీలో ఉంటుంది, మీరు చూడవచ్చు. మేము ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయన్నీ ఎట్లా వస్తుంది అంటే పర్సంటేజ్ ఓట్ షీట్స్ వస్తుందా చెప్పినాం. నీకు బ్యాండ్ విడ్త్ బిట్వీన్ 2 parties వెన్ ఇట్ ఈస్ లార్జ్ 19% డిఫరెన్స్ తెలంగాణలో. అప్పుడు అక్కడ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, 15% డిఫరెన్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 14% డిఫరెన్స్ ఉంది. 14% డిఫరెన్స్ బ్యాండ్ విడ్త్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నువ్వు సీట్లు ఏ వస్తాయని అంచనా వేయడం గొప్ప పని కాదు, అందరికి తెలుసు. అది జనాల కామన్ మ్యాన్కి పొలిటికల్ పార్టీస్ తెలియకపోయినా మాలాంటి సమస్యలకు 100% అర్థమైపోతుంది. అది చేస్తే నాకు తెలిసి చేసిన ఒక వ్యక్తి చెప్పిండు, కిరణ్ అనుకుంటా, అది కేకే అని చెప్పేసి. వాళ్ళు పనిచేసారు, వాళ్ళు కాన్షియన్స్లో ప్రతి కాన్షియన్స్ మీద సీరియస్గా పనిచేసారు కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ పోల్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగినారు. చేయకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. బుచ్చాను ఒక విషయం చెప్తాను నేను, చేస్తే చాలా ఒత్తిడికి లోనవుతాడు మనిషి. నిజమా కాదా, అబద్ధమా, కరెక్ట్ ఉందా లేదా, డేటా ఎర్రర్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎట్లుంది, రీజన్స్ ఎట్లున్నాయి, క్లస్టర్స్ ఎట్లున్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది, ఆ రీజన్ ఉత్తరాంధ్ర రీజన్ ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఒకటికి 10 సార్లు మనం మళ్ళీ లెక్కలు కట్టాల్సి వస్తుంది. చేయనోడు ఏముంది, అక్కడిది ఇక్కడ తీసి ఎత్తిపోసుకో లిఫ్ట్ ఇరిగేషన్
ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, వస్తేనేమో తగిలితేనేమో చికెట్లో రాయేసినట్టు తగిలితేనేమో మేము చెప్పినాం ముందే చెప్పినాం అంటారు. చేయకపోతే అది కాముగా మూసుకొని కాముగా ఉంటారు. అది జరిగింది అక్కడ. అన్ని సంస్థలు చెప్పింది ఒక సంస్థ, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్, బ్లంట్గా వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద సీట్లు వస్తాయని చెప్పారు. మరి ఫలితం ఏంది ఇక్కడ రిజల్ట్? చేస్తే మనకు తెలియదా? చేస్తే నీకు వైఎస్ఆర్సీపీకి నిజంగా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అయితే చేస్తే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. బాబు గెలుస్తాడనే విషయం నాకైతే ఫుల్ క్లారిటీతో దానికి నేను సపోర్టివ్ డేటా కూడా చెప్తున్నాను. మేము రాష్ట్రమంతా చేయలేదు, కానీ ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి, అధ్యయనం చేయాలి కాబట్టి చేసినప్పుడు మాకు వచ్చిన నంబర్ ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది. మేము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా మేము యూనిట్గా మేము పనిచేయలేదు, కానీ బై అండ్ లార్జ్ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఇన్ని సీట్లతో గెలుస్తారని మాకు ఫీడ్బ్యాక్ అయితే ఉంది. కానీ మరి జగన్ ఇంత ఘోరంగా పడిపోతారని మళ్ళీ వాళ్ళకి పనిచేసిన సంస్థ ముందే చెప్పాలి కదా. మరి జగన్కి ఆ ఇన్పుట్ ముందే ఇచ్చింటే జగన్ కూడా కరెక్టివ్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యేవాడు కదా. అంటే వాళ్ళు పట్టించుకొని చేయలేదంటారు, క్షేత్రస్థాయిలో జరగనట్టుంది. సీరియస్గా జరిగింది చెప్పింటారు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం చెప్పింటాడు ఆయన, అధైర్యపడకుండా ఉండాలంటందుకు చెప్పింటాడు ఆయన. అంటే ఎవరైనా పొలిటీషియన్ హైపోథెటికల్గా ఉంటుంది కదా, భరోసా ఇవ్వాలి కదా తన క్యాడర్ కానీ ఓటర్కి. ఎంత వేరియేషన్ ఎంత ఉంది కూటమికి ఏపీలో జగన్కి మధ్య పర్సెంటేజ్? ఐ థింక్ ఇట్ కుడ్ బి సంథింగ్ అరౌండ్, నేను అసెస్మెంట్ 14% అప్రాక్సిమేట్లీ. పెద్దగానే ఎక్కువనే ఉంది. తెలంగాణలో ఉండట్లేదు, 1 or 2% కాదు, 14% ఉంది. అది బాగా ఏపీని అంచనా వేయడంలో అంటే పర్సెంటేజ్ ఎక్కువ నమోదైనది, ఇది ఎవరికి ఫ్లెచ్చింగ్ అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ సింపుల్ అన్న, నేను చెప్పేది మీకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్సెంటేజ్ ఎక్కువ ఉంది ఎవరికి పనికి వస్తుంది అనే దానికన్నా సిట్టింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఎంత పర్సెంటేజ్ అన్న లెక్కేస్తే ఎవరికి కలిసి వస్తుంది అనేది చెప్పొచ్చు ఈజీగా. సిట్టింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ పర్సెంటేజ్ మనకు వచ్చేసినప్పుడు అది ఎవరికి ఈల్డ్ అవుతుంది, ఎవరికి కన్సాలిడేట్ అవుతుంది? ప్రతిపక్షానికే కన్సాలిడేట్ అవుతుంది. అయిపోయింది. అల్టిమేట్గా మీరు ఎన్ని సీట్లు, లెస్ దెన్ 11 అంటే 11 సీట్లు, 11 సీట్లు, 11 అసెంబ్లీ, విపక్ష హోదా కూడా రాలే. పార్లమెంట్ క్యాండిడేట్లు మళ్ళీ 4 సీట్లు, అసెంబ్లీ 10 సీట్లు, 11 సీట్లు. మిరకిలెస్ సబ్జెక్టు మీరు చూడండి, అసలు ఊహించలేదు ఇంత తక్కువ వస్తాయని. ఎవరు అక్కడ కూడా అసలు ఎవరు నమ్మట్లేదు జనాలు. ఇప్పుడు విస్తృతమైన చర్చ ఆంధ్రప్రదేశ్లో జగన్కి ఇంత తక్కువ రావడం ఏమిటి, ఎందుకు వచ్చినాయి? ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ కొంతమంది ఇంకా అడుగు ముందుకే సివిఎంలో ట్యాంపరింగ్ అయింది అంటారు. కానీ అది కాదు కదా, అట్లా సాధ్యమే పని కాదు అది. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో దగ్గర తెలుస్తుంది, అంత జరిగిందని కనుక ఎట్లా ఊరుకుంటారు? తెలుస్తుంది మోడీ ఎందుకు ఓడిపోతారు అట్లయితే. నేను బెంగళూరు వెళ్తున్నప్పుడు, కర్ణాటక ఎలక్షన్ చేస్తున్నప్పుడు బై రోడ్డు నేను వెళ్ళి ఒకసారి ఇటు గుల్బర్గా మీద నుంచి వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఇటు వచ్చేది. నేను ఒకసారి తిరుపతి మీదకి వచ్చేది. నేను కర్ణాటక ఎలక్షన్స్ పోతున్నప్పుడు రెగ్యులర్గా నేను వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్ళే క్రమంలో ప్రతిసారి నేను బిఫోర్ 6 months నేను అంతపూర్ కర్నూలు జిల్లాల మీదుగా ఇటు తిరుగుతున్నప్పుడు అటు నుంచి విజయవాడకి వెళ్ళి వచ్చిన, ఒకసారి బెంగళూరుకి వెళ్ళి విజయవాడకి వెళ్ళి వచ్చిన, బెంగళూరు నుంచి తిరుపతి వచ్చి, కోలార్ నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి నేను నెల్లూరు మీదుగా విజయవాడకు వచ్చిన, ఒక క్లయింట్ మీటింగ్ ఉంటే. వస్తే దారి పొడవునా నా అలవాటు ఏంటంటే, ఎక్కడ ఆగినా, ఏ టీ కొట్టు కాడ ఆగినా, ఏం చేసినా మా శ్వాస ధ్యాస అనమాట అది. అది ఎవరు గెలుస్తారు ఈసారి, ఎవరు వస్తారు, బాబు, చంద్రబాబు, సైకిల్, ఇది డిస్కషన్ వచ్చేది. ఇది లాస్ట్ వరకు రిటైన్ అవుతుందా అని ఆలోచన చేస్తే 100% రిటైన్ అయింది. అది నేను కుప్పం స్వయంగా వెళ్ళిన, కుప్పంలో ఏ మేరకు ఉంది, చంద్రగిరి, కుప్పం ఆ బెల్ట్ ఎట్లా ఉంది, తిరుపతి ఎట్లా ఉంది, నేను మొత్తం ఎక్స్పెరిమెంట్లో చూసినప్పుడు అర్థమైందంటే, ఏ కాన్స్టిట్యున్సీలో మేము తిరిగిన కాన్స్టిట్యున్సీలో కూడా జగన్ గెలుస్తాడు అని 50-50 ఈక్వేషన్స్ కూడా రాలేదు. ఇవి ప్యూర్లీ స్పెక్యులేషన్సే. మనము క్లస్టర్లో వెళ్ళి చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. క్లస్టర్లోకి వెళ్ళకుండా బయట నుంచి అసెస్మెంట్ చేస్తే ప్యూర్లీ మనకు ఒపీనియన్సే వస్తాయి, రావచ్చు, పోవచ్చు, ఉండొచ్చు, ప్రాబబిలిటీస్ తెలుస్తాయి. కానీ యాక్చువల్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ మనకు అర్థమయ్యేది ఎప్పుడు అంటే, ఎలక్షన్ ప్యూర్ మ్యాథ్స్ ఎప్పుడు అర్థమైంది అంటే క్లస్టర్లో పనిచేస్తే అర్థమైంది. సో నాకు ముందే తెలుసు, బిఫోర్ 6 months బిఫోర్ ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ టీడీపీ అనేది అర్థమైంది. ఇక్కడ మీరు అడిగారు నన్ను క్వశ్చన్, ఎవరు గొప్ప, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. చంద్రబాబు కమ్యూనిటీస్ ఓట్ పర్సెప్షన్ ఎట్లా బిల్డ్ చేస్తాడు, కమ్యూనిటీస్ని ఎట్లా ట్రాక్ చేస్తాడు, ఎట్లా ఓట్ని మేనేజ్ చేస్తాడు, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆయన నుంచే నేర్చుకోవాలి చాలా విషయాలలో. ప్లాన్ ప్రకారం ఎండ్ యూజర్ దాకా రీచ్ అయ్యేటట్టు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడము, తర్వాత కమ్యూనిటీస్ని హ్యాండిల్ చేయడము బాగా వర్క్ చేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రాలో స్పెక్యులేటివ్ పాలిటిక్స్లో కాపు ఓటు మీద చాలా
మనం అందరం కూడా మీడియాలో కూడా మనం అందరం కూడా అనేక అనాలిసిస్ చేసినాం. కమ్మాస్ ఎట్టుకుంటే కాపులు ఎట్టుంటే ఆ పార్టీ గెలుస్తుంది అని. సో కాపు ఈసారి బై అండ్ లార్జ్ కాపులకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారి ముందు ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అట్లాంటి వాళ్ళు ఉండేది. సో ఆ తర్వాత కాపులకు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ రావడము, తర్వాత ఆయన కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గతంలో లాగా కాకుండా ఈసారి గ్రౌండ్కి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి పోరాటం చేయడం, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడం, చాలా ఇన్సిడెంట్స్ని అడ్రస్ చేయడము. రెండవది చంద్రబాబు ఎలక్షన్ మేనేజ్మెంట్ యాక్టివిటీ, క్యాంపెయిన్ నెరేటివ్స్, పవన్ కళ్యాణ్ కూడా కనెక్ట్ అయ్యి పనిచేయడం వల్ల ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్యన బెనిఫిట్ అయింది బీజేపీ. వీళ్ళిద్దరి కాంబినేషన్లో బీజేపీకి కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీజేపీ బెనిఫిట్ అయిందని చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఒకరినొకరు ఇంటర్డిపెండబుల్. వీళ్ళిద్దరు. నీకు నేనేమంటా, సివిల్ సర్వీసెస్ చదివేటప్పుడు మా గురువుగారు చెప్తున్నాను అనమాట, ఇఫ్ యూ సివిల్ సర్వీస్ అనేది 85% ఒక 100 సెంటీమీటర్ స్కేల్ అయితే దాంట్లో 85 సెంటీమీటర్స్ ఆర్ 85% నువ్వు హార్డ్ వర్క్ చేస్తే 15% లక్ యాడ్ అవుతుంది. లక్ అనేది హైపోథెటికల్. అంటే నువ్వు 85% హార్డ్ వర్క్ చేస్తే 15% యాడ్ అవుతుంది. నువ్వు 84 కాడ ఆగిపోతే 16 యాడ్ కాదు. ఈ 85 గొప్పనా, నువ్వు 85 అయింది, నీకు సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినావు, నీకు 15% లక్ యాడ్ అయినట్ల. మరి ఏది గొప్ప, 85 గొప్పనా 15 గొప్పనా? దాన్ని బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్డిపెండబుల్. సరే 85 లేకపోతే 15 రాదు, మరి 15 లేకపోతే 85 వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ అట్లా మనం లెక్కేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లెక్కేస్తే పవన్ కళ్యాణ్ 15 కావచ్చు, చంద్రబాబు 85 బాగుంది కావచ్చు. కానీ ఈయన లేకపోతే ఈయన లేడు, ఈయన లేకపోతే ఈయన లేడు. కాంబినేషన్ వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. దాన్ని పట్టుకోగలిగింది. ప్రజల్లో ఉన్నటువంటి జగన్ మీద వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి అన్రెస్ట్, వీళ్ళిద్దరు వేసిన స్ట్రాటజీస్, వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ అయ్యి ఆ నెరేటివ్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యి. కానీ ఎగ్జిట్ పోల్స్ మనం మన దగ్గర ఇంత క్రెడిబిలిటీ రావడానికి కారకులు ఎవరు, పతనానికి కారణం తెలిసిపోయింది. ఈసారి ఎవరు పట్టుకోలేసారి కానీ తెలిసిపోయింది. ఎవరు దీన్ని అంటే ఇంత క్రెడిబిలిటీ ఉంది అని ఇండియాలో నిలబెట్టిన వారు ఎవరు, ఏ సంస్థలు? 1990 ఎరాలో కొన్ని సంస్థలు అంటే ప్రతిసారి ఎలక్షన్లలో సెఫాలజీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది స్టాటిస్టికల్ మోడల్ శాంప్లింగ్ చేయడము. యోగేందర్ యాదవ్ హిట్ కావడానికి కారణం అంటే ఆయన సోషల్ ఎంటర్ప్రెనర్. ఆయన నాట్ ఓన్లీ సెఫాలజిస్ట్, ఈజ్ ఎ సోషల్ ఎంటర్ప్రెనర్. అంటే దీన్ని ఎట్లా చూడాలి అంటే, ప్రొఫెషను ఐడియాలజీ. ఇప్పుడు మీరు నేనంటే ఎగ్జాంపుల్, మీరు సపోజ్ సే యువర్ టీఆర్ఎస్ అనే తెలంగాణ ఉద్యమము, బీఆర్ఎస్ పార్టీ అనేది నీకు కొద్దిగా లాయలిస్ట్గా ఉండడం వల్ల నువ్వు ఏమనుకుంటావు, ఈసారి టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటావు. బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు, బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు మనం పార్టీ కార్యకర్తలాగా ఒక పార్టీ ఐడియాలజీని అడాప్ట్ చేసుకొని మనం పనిచేస్తుంటే మన మైండ్ అటు పక్క ఈల్డ్ అవుతుంటుంది. నేను ఐడియాలజీని పక్కకి పెట్టేసి, నీ అభిమానాన్ని, నీ లాయల్టీస్ని పక్కకు పెట్టేసి ప్యూర్లీ ప్రొఫెషనల్ ఎథిక్స్తో పనిచేస్తే, త్రాసులో వేసి జోగినట్లు ప్రొఫెషనల్ ఎథిక్స్తో పనిచేస్తే, కమిటెడ్గా పనిచేస్తే అంచనా వేయడం పెద్ద గొప్ప పని కాదు. సో ఆయన యోగేంద్ర యాదవ్ కొంత కాంగ్రెస్ పార్టీ వైపు వీల్డ్ అయినట్టు కనిపించింది, యాంటీ బీజేపీ కనిపించింది ఆయన. కానీ ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ని ఎక్కడ దాటకుండా కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగిండు. నేను అక్కడ ఐ యూజ్ టు ఫాలో హిజ్ ఆర్టికల్స్ రెగ్యులర్గా. నేను కూడా నా పర్సనల్గా కొరిలేట్ చేసుకునేవాడిని. బెంగాల్లో అందరూ అనుకున్నారు ఈసారి 30 సీట్లు 42 సీట్లకి ఈసారి బీజేపీ 28-29 సీట్లు వస్తాయన్నారు. ఐ సెడ్ నేను అసెంబ్లీ ఎలక్షన్లో నేను పనిచేసిన బీహార్లో, కొంత లోకల్ కంపెనీస్తో కలిసి నేను పనిచేసినాం అక్కడ. సో నాకు బీహార్ క్లస్టర్ మీద కూడా, జిల్లాల మీద మంచి పట్టు ఉంటుంది. సో అక్కడ ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్, కమ్యూనిటీస్, కులాలు, అక్కడ ఉన్న సైకాలజీ, ముస్లిమ్స్ అందరూ ఫండమెంటల్ ముస్లిమ్స్. ఇక్కడ మనం ఓల్డ్ సిటీలో ఉండే గడ్డం పెంచుకొని క్యాబ్ పెట్టుకొని ముస్లిమ్స్ అనుకుంటాం మనం. అక్కడ ముస్లిమ్స్ బొట్టు కూడా పెడతారు. ముస్లిం ఫండమెంటలిజం కనబడదు అక్కడ. అక్కడ ప్యూర్లీ ఐడియాలజీ కనబడుతుంది బెంగాల్లో. మీకు బొట్టు పెడతారు. మీకు బ్రాహ్మణ కులాలు కూడా చేపలను తింటారు. అంటే నీకు అక్కడ ఆ సిస్టమ్ని, ఆ కల్చర్ని, అక్కడ ఉన్న సైక్ ప్యాటర్న్స్ని అంచనా వేయకుండా మనం పనిచేస్తే మనకు ఈజీగా అర్థం కాదు. అక్కడ నేనేమంటున్నానంటే, నీ ప్రొఫెషనలిజాన్ని పక్కకు పెట్టేసి ఒక ఐడియాలజీకి అడాప్ట్ అయిపోయి పనిచేస్తే నీకు అక్యురేట్ రిజల్ట్స్ రావు. ప్రశాంత్ కిషోర్ అట్లనే దెబ్బ పడింది. ప్రశాంత్ కిషోర్
ఈ హ్యాడ్ స్ట్రాంగ్ యాంగర్ అగెనిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మరి ఆయన ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక రకంగా ఒక పొలిటీషియన్గా దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అసమర్థులు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఓపెన్ స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి ఆయన చెప్పడం వల్ల ఆయన మాటలను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విని చాలా సంస్థలు పప్పులో కాలేసినాయి రాంగ్ ఫిగర్స్ని కోట్ చేసి. చేసిన వాళ్ళు కూడా ఒత్తిడికి లోనైపోయి అనవసరమైన స్టేట్మెంట్లు నంబర్స్ ఇచ్చారు. మీరు చూడండి మొత్తం ఎంటైర్ ఎగ్జిట్ పోల్ని చూడండి, ఒక్కరన్నా ఎన్డీఏకు బీజేపీకి లెస్ దెన్ 300 ఇచ్చిర్రా? ఎవరు ఇవ్వలే, అందరూ పోయినరు. అంటే క్లస్టర్ బై క్లస్టర్ పూర్తిగా అధ్యయనం చేసి దాని మీద ఆధారపడి నీకు పనిచేయడం 2 రకాలు. ఒకటి క్లస్టర్ లెవెల్లో మన క్లయింట్ని గెలిపించేందుకు మైక్రో లెవెల్లో పనిచేస్తే హ్యూజ్ బడ్జెట్స్తో పనిచేస్తాం. కొంత ఫీల్డ్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ మోడల్ మీద కొంత పట్టు, ఆ అవగాహన, అధ్యయనం చేసే పద్ధతితో కూడా మనం అసెస్మెంట్ చేయొచ్చు. ట్రెండ్ అర్థమైపోతుంది ఈజీగా. ఉత్తరప్రదేశ్లో ఈసారి బీజేపీకి రావనే విషయం నేను 2 times విజిట్ చేసినప్పుడు నాకు అర్థమైంది. నేను ఫస్ట్ ఫేజ్లో ఒకసారి చూసిన, లాస్ట్ ఫేజ్ ఒకసారి చూసిన. నేను వెళ్ళినా, పర్సనల్గా వెళ్ళినా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అర్థం చేసుకోవడానికి వెళ్ళిన. నా క్లయింట్లు లేరు, ఎవరు లేరు అక్కడ. నేను వెళ్ళి అది మా అధ్యయనం కాబట్టి, మా ప్రొఫెషన్ కాబట్టి నేను అర్థం చేసుకోవడానికి వెళ్ళిన. నాకు అర్థమైంది ఉత్తరప్రదేశ్లో ఈసారి 30 సీట్ల కన్నా ఎక్కువ రావనే విషయం అర్థమైంది. సో ఆయన అట్లా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడ ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్తో డిస్కషన్ చేస్తూ, రాజకీయ నాయకులతో మాట్లాడుతూ, ప్రజలతో మాట్లాడుతూ, ఇన్వాల్వ్ అయ్యి పనిచేసి ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన పనిచేసి అనిపించింది. కాకపోతే ఆయన నేను అనుకుంటే ఒక సంస్థగా ఉందా లేదన్నా తెలియదు నాకు, కానీ బట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ ఆర్గనైజేషన్స్. అట్లా ఆయన అవుట్కమ్ ఇవ్వగలిగిన, ఆయన ఒక్కడే ఇవ్వగలిగిన నాకు తెలిసి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ మనం అంటే దీన్ని పొరపాటు అయితే కనుక ఫరూక్ అబ్దుల్ అనుకుంటా అన్నారు, మీరందరూ బహిరంగ క్షమాపణ చెప్పండి, మీ దుకాణాలు మూసుకొని పోండి అన్నాడు. ఈ తప్పు వచ్చిన దాన్ని బట్టి జనాన్ని మిస్గైడ్ చేసిన అనేది. పబ్లిక్లో కూడా ఇంత క్యూరియాసిటీ ఎందుకు ఉంటుంది? ఎట్లా తెల్లాడితే తెలుస్తుంది కదా, ఓ 2 రోజులు తెలుస్తుంది, ఎందుకు అంత క్యూరియాసిటీ? నేను దీన్ని ఇంకొద్దిగా లెంత్ మీకు ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజకీయం అనేది ప్రజలకు ఎంటర్టైన్మెంట్. నేను మా టర్మినాలే చెప్తా. రాజకీయం అనేది ప్రజలకు ఎంటర్టైన్మెంట్, నాయకులకు ఆట, గేమ్, యుద్ధం, ఆట, ప్యూర్లీ ఆట. అది నాయకులకు ఆట, అది రాజకీయ పార్టీలకు ఆట. మాకు అది శ్వాస. మాలాంటి ఆర్గనైజేషన్స్కి, ఎలక్షన్ మేనేజ్మెంట్లో పనిచేసే సంస్థలకి మాలాంటి స్ట్రాటజీ అనుకోండి, రకరకాల పద్ధతులు అయ్యాయి, దాన్ని ఎట్లా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనుకోండి, మాలాంటి సంస్థలకు అది ఒక భాష. నిత్యం నేర్చుకోవడమే. వొకాబులరీ ఉంటే అంత ఫ్లూయెంట్గా భాష మాట్లాడగలుగుతాం. అంటే ఒకటే, ఇక్కడ రాజకీయం అనేది ఒకటే పదం, ఒక్కొక్కరి పర్సెప్షన్స్ వేరే ఉంటాయి. మేము చూసే కోణం వేరే ఉంటుంది, నాయకుడు చూసే కోణం వేరే ఉంటుంది, ప్రజలు చూసే కోణం ఉంటుంది. ప్రజలు ఓటేస్తారు, ఓటేసే వరకు ఈగోతో ఓటేస్తారు, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తుంటారు. ఎవడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు, వీడు గెలుస్తాడు, వీడు పోతాడు, ఈయనకి ఇన్నట్లు వస్తాయి, ఆయనకి అన్నట్లు వస్తాయి, వీడు అసలు ఓడిపోతే ఇట్లయితుంది, వీడు గెలుస్తాడని బెట్టింగ్ కడతారు. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రజలకి. నాయకులకి ఆట, మాకేమో భాష. అట్లా ఎన్నికలు అనేటివి, రాజకీయం అనేది మన టీవీ ఛానళ్లకు, ఈ సంస్థలకు ఇది ఒక వ్యాపారం. ఇది వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారంలో కథావస్తువు ఏంది? ఆ రోజు టీఆర్పీలు పెంచుకోవాలంటే, వాల్యూస్ పెంచుకోవాలనుకుంటే ఏంది కథావస్తువు? ఎన్నికల మీద, ఎన్నికల చుట్టూ తిప్పాలి. వీడు ఓడిపోతాడు, వీడు గెలుస్తాడు, ఇన్ని వస్తాయి, అన్నీ వస్తాయి, నంబర్ గేమ్ ఇట్లుంటుంది, అట్లుంటుంది. అది చెప్పడం వల్ల, అనాలిసిస్ల వల్ల మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల చాలా మార్కెట్స్ కూలిపోవడము, లేవడము, పడిపోవడం, ఇట్లాంటివి మన మార్పు కనిపిస్తూ ఉంటుంది. సో నేనేమంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఆయన అనడము, ఐ డూ అగ్రీ విత్ హిమ్. ఎస్, యాజ్ బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్ వెటరన్ పొలిటీషియన్, ఆయన వీళ్ళు క్షమాపణ చెప్పాలి అని అంటే నిజమే. తప్పు చేశారు, నిజంగానే క్షమాపణ చెప్పాలి. మీరు కూడా తప్పు, మీరు కూడా మిస్ అయినాయి, మీరు కూడా మిస్ అయినాయి. మేము బై అండ్ లార్జ్ దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, బెట్టింగ్ మాఫియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మేము ఈసారి ప్యూర్లీ బెట్టింగ్ మాఫియా కోసం మేము చేయలేదు, బయటికి చెప్పలేదు, చేసినా కూడా బయటికి చెప్పలేదు నేను. ఇట్ ఈస్ నాట్ నా డ్యూటీ. ఇప్పుడు నేను దేశ రాజకీయాలను నా దగ్గర 150కి మించి బీజేపీకి రావని తెలిసినప్పుడు నేను అంచనా వేసి ఇవ్వలేకపోతున్నా, నంబర్ గాలిలో చీకట్ల రాయలేకపోతున్నా. నేను చేయనప్పుడు ఎందుకు చెప్పాలి? ఇది అధ్యయనము, మా ప్యాషన్, భాష కాబట్టి నేను అధ్యయనం చేసినా నా దగ్గర అవుట్కమ్ ఉంది. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సబ్జెక్ట్ దిస్ టైం. పర్టికులర్గా ఈసారి నేను ఏది ఇవ్వలేదు. నేను పనిచేసిన క్లయింట్లకు మాత్రమే ఇచ్చిన, నేను అధ్యయనం చేసిన. ఈసారి అన్ని ఫెయిల్ అవుతాయనే విషయం నాకు ముందే తెలుసు. ఎగ్జిట్ పోల్స్ మీరు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎంత కరెక్ట్ అయినాయి? 99% కరెక్ట్ అయినాయి. అభ్యర్థులకు చెప్పారు ఆ విషయం? చెప్పినాం.
నేను చేసిన ఎగ్జిట్ పోల్స్ 99% కరెక్ట్ అండి. మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. దేశవ్యాప్తంగా ఎన్డీఏకి 2019లో భారతీయ జనతా పార్టీ 300 మార్కు దాటుతుంది, 306 సీట్లు వస్తాయంటే 303 సీట్లు వచ్చినాయి. ఎన్డీఏకి 300, కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు దాటదంటే 50 సీట్లు దాటలేదు. నేను పార్టీల వైజ్గా రాష్ట్రాల వారీగా నేను చిన్న టెంప్లెట్స్ ఉన్నాయి నాకు, చూడండి మీరు. నేను ఈరోజు ఇచ్చి చెప్పినవి కాదు, నేను చెప్పిన 5 ఏళ్ల కింద చెప్పినవి ఉన్నాయి. అప్పుడు అంత 5 ఏళ్ల కింద అంత సునిశ్చితంగా అధ్యయనం చేసి నేను ఇచ్చిన వ్యక్తిని ఈసారి నేను చీకట్లో రాయేసి వేయచ్చు. నాకు కంట్రోల్ ఉంది, కమాండ్ ఉంది. కానీ నేను ఇయ్యలే ఈసారి. నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కుట్ర జరిగింది, పోయిన ఎలక్షన్లో ఒక కుట్ర జరిగింది. వైఎస్ఆర్సీపీకి కేటగిరికల్గా గిన్ని సీట్లు గిన్ని వస్తాయని చెప్పు, నీకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 20 లక్షలు ఇస్తామని చెప్పి నాకు ఒక ఆర్గనైజేషన్ ఆఫర్ ఇచ్చింది. అది తప్పు, అది ఆ పని చేయడం తప్పు. ఎందుకంటే అట్లాంటి మార్కెట్ని కింద పడేసి జనాలని బెట్టింగ్ వైపు ప్రొవోకేట్ చేయడం, ఆంధ్రాలో ఎంత పిచ్చిగా బెట్టింగ్ చేస్తారో మీరు చూశారు ఈసారి. ఎప్పుడు ప్రతిసారి బెట్టింగ్లు నడుస్తాయి. ఈవెన్ తెలంగాణలో ఏమన్నా ఒక బై ఎలక్షన్ జరిగితే దాని మీద బెట్టింగ్ చేస్తారు ఆంధ్రాలో, అన్నిటిలో బెట్టింగ్లే ఉంటాయి. సో ఆ బెట్టింగ్ అది వ్యాపారం. ఆ వ్యాపారంలో మనం భాగస్వామి కావద్దు, మనం చట్టాన్ని లాయల్గా ఉండాలనే ఉద్దేశంతో. అంటే ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ మాయలో పడిపోయినాయి. మరి చేస్తే చెప్పాలి కదా, అనవసరంగా వాస్తవంగా చెప్పాలి. నీకు ఎవరు నమ్ముతారు? ఇంకా ప్రదీప్ గుప్తాని ఎవరు నమ్ముతారు చెప్పండి మీరు? ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆయనలోన, ఆయన రికార్డులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఎట్లుంటుందంటే ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. నువ్వు 100కి 99 సార్లు సక్సెస్ అయ్యి ఒకసారి ఫెయిల్ అయితే కథం, నీ 99 రికార్డులన్నీ ఫెయిల్ అయిపోతాయి అంత. సో ఇక్కడ చేస్తేనే చెప్పాలి అనేది నేను ఒకటి ఫిక్స్డ్ మోటివ్ పెట్టుకున్నా, అందుకోసమే నేను కామ్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిట్ పోల్స్, వాటి పూర్వపరాలు, రాజకీయాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి ప్రభావాలు, వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయనే తదితర అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.